హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ ఇవాళ నా బర్త్డే అండి. రేపు మా వారి బర్త్డే. నేనైతే ఎలా రెడీ అయ్యాను. ఈసారి అయితే వెంకటేశ్వర స్వామి కళ్యాణం రాయించుకుంటే ఇచ్చారండి. ఇంకా ఇది కట్టేసుకున్నాను ఉందని. ఇంకా ఇవాళ ఫ్రైడే కదా అండి. ఇంకా న్యూ కాలనీలో ఉన్న శివాలయానికి వెళ్ళాను. అక్కడే అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. అక్కడ కుంకుమ పూజ అయితే చేయించుకున్నాను. ఇంకా మా మ్యారేజ్ జరిగిన సారీ పట్టు సారీ ఒకటి ఉంది. దాని మీదకి అయితే బ్లౌజ్ ఎక్కడ దొరకలేదండి. ఇంకా లాస్ట్కి ఎలాగో దొరికింది. అమ్మవారికి పెట్టించి నేను తీసుకున్నాను ఆ బ్లౌజు. ఒక బ్లౌజ్ అయితే అమ్మవారికి పెట్టాను. ఇంకా పంతులు గారు అమ్మవారికి వేసి ఆ బ్లౌజ్ పీస్ నాకైతే ఇచ్చేసారండి. ఇంకా ఇంటికి వచ్చి టిఫిన్ చేసి ఇంకా మణికొండ ఆర్టీఓ ఆఫీస్కి అయితే వెళ్ళవలసి వచ్చిందండి. ఇదంతా మేము చిలుకూరు నడిచి వెళ్ళిన దారి. అప్పుడు ఇంత దూరం నడిచి వెళ్ళామా అనిపించింది. ఇవాళ ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరిగామండి. ఇంకా ఈ అపార్ట్మెంట్లు చూడండి ఎంత బాగున్నాయని అయితే వీడియో తీసాను. ఇంకా కారు లోన్ అయితే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల క్లియర్ చేయవలసి వచ్చిందండి. ఇంకా కార్ లోను క్లియర్ చేసిన దానికి మనమే తిరగాలండి. ఈయన పాపం కొండాపూర్ వెళ్ళారు. తర్వాత మళ్ళీ మణికొండ వెళ్ళమంటే అక్కడికి వచ్చాము. ఇది కూడా ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అని షేర్ చేస్తున్నానండి. ఇక్కడ కూడా మేము ముందుగా పేపర్స్ పట్టుకుని అయితే లోపలికి వెళ్ళిపోయాము. అక్కడ కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటండి ముందు. ఇంకా లోన్ కట్టేసిన ఇంత ప్రాసెస్ ఉంటుందా అనిపించింది నాకు. ఇంకా స్లాట్ బుక్ చేసి పేపర్లు అది ఎలా తెచ్చేశారు. ఆ కార్డ్ ఏమో మళ్ళీ కార్డ్ అది కవర్లో పెట్టి మళ్ళీ పిన్ కొట్టాలని చెప్పారు. పాపం మళ్ళీ నేను అక్కడే నుంచుని ఉన్నా. ఈయన వెళ్ళి కవర్ తెచ్చి ఆ కార్డు కవర్లో పెట్టి ఇలా పిన్ అయితే వేస్తున్నారండి. ఇంకా కార్ నా పేరు మీద ఉండటం వల్ల నేనైతే వెళ్ళవలసి వచ్చిందండి. ఇంకా కార్ ఇన్సూరెన్స్ పేపర్స్, ఆర్సీ, పొల్యూషన్ పేపర్స్, అడ్రస్ ప్రూఫ్ అయితే పట్టుకెళ్ళాలండి. ఇంకా కార్ లోన్ క్లియర్ అయిన తర్వాత ఇది చేయించుకుంటే అది రావడానికి 15 days క్లియర్ అయినట్టు చూపిస్తుంది అని చెప్పారు. 15 days పట్టుద్దంట. ఇక్కడ టెంపుల్స్ కూడా బాగున్నాయండి. బయట నుంచే చూసాము. ఇంకా కార్ లోన్ కావాల్సినప్పుడు కష్టపడాలి, క్లియర్ అయ్యాక కూడా కష్టపడాలండి. లోన్లు పెడితే అట్లా ఉంటుంది. ఇంకా అక్కడే 2 అయిపోయిందండి. ఇదేదో రెస్టారెంట్ ఉంటే వెజ్ తింటాం కాబట్టి ఏదో వెజ్ బిర్యానీ అయితే ఏదో తిన్నట్టు తిన్నాం మొత్తానికి. ఇంకా ఈవినింగ్ అయితే మా పాప కేక్ పంపించిందండి. ఇంకా ఇద్దరికి కలిపే పంపిస్తుంది. నాది ఈరోజు కదా, అయింది రేపు. దానికి వీడియో కాల్ చేసి కేక్ కట్ చేస్తే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. నేనైతే ఎప్పుడు బర్త్డే అంత ఇంట్రెస్ట్గా ఏం జరుపుకోనండి. చిన్నప్పుడు అయితే జరుపుకున్నామేమో. ఈసారి అయితే మా హెచ్ఎంటీ ఆంటీ, మా కిట్టి ఫ్రెండ్స్ అందరూ విష్ చేశారు. గుడికి కూడా వెళ్ళాము. బాగానే జరిగిందండి. ఇదిగో మా పాప. రేపు కూడా శనిత్రయోదశి కదండి. మార్నింగ్ ఎలెగ్స్ అయితే టెంపుల్కి వెళ్ళాలి. అంతేనండి వీడియో. వాచ్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ అండి.